నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉన్నారు. సో చాలా చాలా వెయిట్ చేస్తున్నటువంటి నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం, కృతికా నక్షత్రం. చాలా పవర్ఫుల్ నక్షత్రం అని వింటూ ఉంటాం. చెప్పండి, కృతికా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? వీళ్ళు జీవితంలో ఏ దైవారాధనని విశేషంగా చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏమి మార్చుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ మీ ద్వారా. తప్పకుండా అమ్మా. కృత్తికా నక్షత్రంలో అక్షరాల్లో ఉండేవాళ్ళు, నక్షత్రం తెలిసిన వాళ్ళకి, నక్షత్రం తెలియని వాళ్ళకి అక్షరాలతో చూసుకోవచ్చు. ఆ, ఆ, ఈ, ఓ. ఈ నక్షత్రం కృత్తికా నక్షత్రంలో వస్తారు. ఈ పేర్లు ఉన్న వాళ్ళు కూడా కృత్తిక కింద వస్తారు. అయితే వీళ్ళు కృత్తికా నక్షత్రం ఏంటంటే ఎక్కడ పడేసిన వాళ్ళు పైకి వచ్చేస్తారు లక్షణం వాళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తిండికి బట్టకి లోటు లేకుండా ఎక్కడ పడేయండి వాళ్ళని తీసుకెళ్ళి ఒక అడవిలో పడేస్తే అడవిలో ఒక దుంపలు కొనుక్కుని బతుకుని తినేస్తుంటారు అనమాట. సో అంటే మేము పడిపోయాము, మేము బాధపడాము అనే లక్షణాలు వాళ్ళ దగ్గర ఉండవు. బాగా సెన్సిటివ్ మనుషులు. మనిషి ఒక సెన్సిటివ్నెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే తట్టుకోలేనంత బాధ ఉంటుంది వీళ్ళకి, కానీ బతకగల ధైర్యం ఎక్కువ వీళ్ళకి. సో అందుకని వీళ్ళని అడవిలో పడేసినా బతికేస్తారని అర్థం. సో అందువల్ల వీళ్ళకి స్ట్రాంగ్ అని కాదు, సెన్సిటివ్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ నక్షత్రంలో ఉండే కుజక్షేత్రంలో ఉంటాయి, తర్వాత వృషభ రాశిలో ఉంటాయి. సో కుజక్షేత్రం అంటే మనకి మేషరాశి. సో మేషరాశిలో ఉన్న మేషరాశిలో ఉంటుంది. సో మేషరాశిలో ఒకటో పాదం ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. ఒక మాట చెప్తే 10 మాటలు మనకు ఆన్సర్ ఇస్తారు వాళ్ళు. ఒక మాట అడిగామంటే అది ఏదైనా ఉండండి, మంచి అవని చెడు అవని, మంచిగా మాట్లాడితే 10 క్వశ్చన్స్ మంచిగా హెల్ప్ చేస్తారు. ఒక మాట రాంగ్గా మాట్లాడమంటే 10 మాటలు మనం బాధపడేటట్టు మాట్లాడతారు, గట్టిగా స్ట్రాంగ్గా ఇస్తారు వార్నింగ్. అది మామూలుగా ఉండదు. కృత్తిక అందుకే సామెతలు కూడా ఉన్నాయి కదా, కృత్తిక కత్తిరిస్తుంది కత్తెర అనేది. అంటే కత్తిరించడం అంటే అది రిలేషన్ కట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మన ఈ రోజుల్లో ఎలా ఉందంటే కలియుగంలో ఏదైనా ఎవరికైనా సాయం చేస్తే ఏమనుకోరు. మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా, వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా మాత్రం దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జాక్ట్. ఈ చేసిన సాయం మర్చిపోతారు, చేసిన ఫ్రెండ్షిప్ మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు, అందుకే నేను నీతో మాట్లాడలేదు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. అది కలియుగ ప్రభావం, మనం ఏం చేయలేం. సో అలా దాంట్లో కృత్తికా నక్షత్రం వాళ్ళకి అందులో ఫస్ట్ ఉంటారు. దాంట్లో ఇది ఒకటో పాదాల్లో ఉన్న వాళ్ళు. మిగతా 2, 3, 4 పాదాల వాళ్ళు వృషభ రాశిలో ఉంటారు. వాళ్ళు ప్లెజెంట్ గానే ఉంటారు. వాళ్ళు ప్లెజెంట్ గా ఉంటారు, ఎదుటి వాళ్ళు ప్లెజెంట్ గా ఉంచుతారు. వాళ్ళు డిస్టర్బ్ చేయకున్నంత కాలం. వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం వాళ్ళని మామూలుగా ఉంచరు, ఉతికారేసేస్తుంటారు. సో ఎవరినైనా కృత్తిక నక్షత్రంతో పెట్టుకోకూడదు. జనరల్ గా పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులే వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే వాళ్ళ మనసు బాధపడితే కూడా మనకి అది నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎవరిని ఒక మాట అనడమో లేకపోతే కావాలని అనడమో చేయరు. జనరల్గా వాళ్ళు సరదాగా ఉంటారు, సరదాగా తీసుకుంటారు. ఏ విషయమైనా సరదాగా లేకుండా వాళ్ళు ఏదైనా మనం బాధపడ్డాం నిర్ణయించుకుంటే అసలు అవతల వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో వెళ్తాం అనేలాగా చేపిస్తారు. అంత కరాఖండిగా ఉంటారు. చాలా గట్టిగా మనుషులే చెప్పాలంటే. చాలా ఎంత కురుత్వం ఉంటుందంటే వాళ్ళ దగ్గర, ఎంత సాఫ్ట్నెస్ ఉంటే అంత కురుత్వంగా ఉంటుంది. సో నా సంగతి చెప్తాను ఈ సంగతి అని చెప్పేసి అని ఆలోచిస్తారు. మంచి అది అందరి దగ్గర ఉంది అనుకోవచ్చు, కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్కువ. అందరికీ అదే లక్షణం. ఇప్పుడు నువ్వు మంచిగా లేవు అందుకే నేను నీకు ఆన్సర్ చెప్తున్నా అని చెప్పొచ్చు. కానీ కృత్తికా నక్షత్రం వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే, ఒకసారి నువ్వు నన్ను బాధ పెట్టావు కదా, నీకు ఆ బాధ విలువ తెలియాలి. బాధ పెట్టాలని అనుకోవట్లేదు, నేను బాధపడ్డాను, ఆ బాధ విలువ నీకు తెలియాలని కనుక నేను బాధ పెడుతున్నాను. ఆ విషయం అంటే తెలియాలి వాళ్ళకి, ఆ బాధ లాజిక్ వాళ్ళది. సో వాళ్ళు ఈ లాజిక్తో మాట్లాడతారు ఏ విషయంలో. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు అలా మాట్లాడతారు. అంటే నేను కావాలని నేను బాధపెట్టట్లేదు, నేను బాధపడ్డా, నేను ఇబ్బంది పడ్డా, నేను నష్టపోయా. సో అది ఎవరు తీరుస్తారు, దానికి ఎవరు చేశారో, ఎవరు క్రియాకర్త చేశారో వాళ్ళే అనుభవించాలి అనే ఉద్దేశంతో మాట్లాడతారు. అందుకని వీళ్ళతో జనరల్గా జాగ్రత్తగానే ఉండాలి. బేసిక్గా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడ్డం కానీ ఎవరిని అనడం కానీ చేయరు. వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ పనుల్లో మన దారిలో దూరితే కనుక మనకు ఆ ఇబ్బంది, అదర్వైజ్ ఏం రాదు. మంచి సలహాలు, మంచి సంప్రదింపులు. ఎందుకంటే రవి నక్షత్రం అది. రవి నక్షత్రం ఎప్పుడు కొన్ని ఏంటంటే ఫేర్ ఉంటారు. ఏ విషయమైనా ఫేర్, ఉన్నదేదో ఉన్నట్టు మాట్లాడతారు తప్ప లోపల దాచుకుని ఉండదు. ఇది రవి నక్షత్రాలు ఉన్నాయి లక్షణాలు. రవి నక్షత్రాలు ఏవి ఉన్నాయో అన్ని కూడా ఫేర్ అని మనుషులు. ఎంత ఫేర్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు వాళ్ళకి, అంతే. అది తాపరికం ఉండదు. ఒకళ్ళు నచ్చలేదంటే నచ్చలేదు, నాకు ఈ విషయం నచ్చలేదని చెప్పేస్తారు మొహమాటం లేకుండా. ఆ మొహమాటం లేకుండా చెప్పడం వల్లే వీళ్ళకి నష్టాలు.
అది వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సిన విషయం అంతే. రైట్. ఏ దైవారాధన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన నక్షత్రమే, ఆయన జన్మ నక్షత్రం అని అంటుంటారు కాబట్టి ఏ దైవారాధన చేసుకోవాలండి? వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా చేసుకోవాలి. ఉమ్. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్కువ లక్ష్మీనారాయణ స్వామి చేసుకోవాలి. ఎక్కువ లక్ష్మీనారాయణ స్వామి చేస్తే ఏమవుతుందంటే విష్ణుమూర్తి ఒక అనుగ్రహం కలగాలి వీళ్ళకి ఎక్కువ. ఎప్పుడైనా సరే ఏ విషయం అయినా సరే కరాఖండిగా మాట్లాడే తత్వం ఉంటుంది వీళ్ళ దగ్గర. దానివల్ల వీళ్ళు చాలా నష్టపోతారు. ఆబ్వియస్ గా చాలా మంది యథార్థవాదే లోక విరోధి. లోక విరోధి. సో శత్రువులు వెనకాతల వీళ్ళకి బాగా ఫామ్ అవుతుంటారు. సో ఎప్పుడైతే విష్ణుమూర్తిని కొలుస్తామో, విష్ణుమూర్తి అనే లక్షణం ఏంటి, మనకి విష్ణువు ఎందుకు పూజిస్తాం? ఒక మాయ, ఆయన స్థితికారకుడు, మనం ఇలా మన జీవకారకుడు కూడా. సో ఆయన అలా ఉండాలి, మనకి చేయాలంటే మనుషుల్ని ఎలా మాట్లాడాలి, ఎలా మాయ చేయాలి అని తెలుస్తుంది. సో వీళ్ళకి అలా మాయ వస్తుంది కాదు. సో మనం ఇక్కడ ఉండాలి, ఈ విషయంలో లౌక్యం వీళ్ళకి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సో అది వాళ్ళకి అలవాటు అవుతుంది. విష్ణు ఆరాధన చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే, సో మనం ఇది మాట్లాడకూడదు, ఇక్కడ ఈ సమయం కాదు, సందర్భం కాదు, మనం తర్వాత మాట్లాడదాం అనే ఒక విచక్షణ అనేది వీళ్ళకి కలుగుతుంది. లేకపోతే ఏంటంటే ఉన్నట్టు మాట్లాడడం వల్ల, బోలాతనంతో ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. అందరూ ఈ కలియుగంలో చాలా ఇబ్బంది పడతారు. సో దీనికోసం విష్ణు ఆరాధన ఎక్కువ చేస్తే చాలా మంచి. సుబ్రహ్మణ్య స్వామి చేసుకోవచ్చు తప్పకుండా, కానీ విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణు ఆరాధన చేయడం కానీ, విష్ణు దేవాలయాలకు వెళ్ళడం కానీ, వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి నిద్ర చేయడం కానీ, ఏదైనా సరే క్షేత్రాలకు వెళ్ళి నిద్ర చేస్తూ ఉండాలి. అప్పుడు వీళ్ళకి ఆ ప్రశాంతత అనుకూలంగా చుట్టూ ఉండే వాతావరణం మంచి వాళ్ళు దొరుకుతారు. రైట్, బ్యూటిఫుల్ అండి. అలాగే రవి నక్షత్రం కాబట్టి ఎట్లా ఉంటుందండి? రవి ఎట్లాంటి హెల్ప్ ని ఇస్తూ ఉంటారు ఈ నక్షత్రానికి? తప్పకుండా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సమపాల న్యాయం అని ఉంటుంది కదమ్మా. రాశి మన లగ్నము ఏదైతే ఉందో ఆ ప్రకారం వెళ్తుంది. నక్షత్ర ఫలితాలు అనేది చాలా మైన్యూట్ ఫలితాలు అనమాట. అంటే రవి అనుగ్రహం వీళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళ జాతకంలో రవి స్థానం బాగుండాలి. ఆయన ఎక్కడున్నాడు? భాగ్యస్థానం ఉన్నాడా? బాగుంటుంది. లేదు ఆయన రోగస్థానం ఉన్నాడా? ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. అప్పుడు రవికి కావాల్సిన రవిగ్రహ జపాలు, రవిగ్రహతో సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఇది జన్మకుండలిలో వస్తుంది. అంటే అందుకే అన్నాను, ఒక మనిషి మానవ జీవితం 120 సంవత్సరాలు. అది మన కలియుగంలో మనకు రాసంటే కృతయుగం, త్రేతాయుగం, ద్రౌపద యుగంలో ఎన్నో వేల సంవత్సరాలు బతికారు. కానీ కలియుగానికి వచ్చినప్పుడు మాత్రం ఒక మనిషి జీవన విధానం 120 సంవత్సరాలు ఉంటుంది ఆయుధానం అని చెప్పి మన వింశోద దశ మన నక్షత్ర ప్రకారంగా మనం రాశారు. సో ఈ ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క లక్షణాలకి, ఒక్కొక్క నక్షత్రానికి, అలాగే ఒక మనిషి ఆ జన్మలో పుడితే, అదే ఆ రాశిలో పుడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ని డేస్ వాళ్ళకి జన్మ అని చెప్పేసి, ఇన్ని డేస్ వాళ్ళు బతుకుంటారు భూమి మీద అని చెప్పి రాశారు ఆయుర్దాయం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ గ్రహాలన్నీ కూడా స్థానాలు చూసుకోవాలి జన్మకుండలిలో. అప్పుడు మాత్రం ఆ ప్రకారమే వీళ్ళకి వస్తుంది. అంటే మన 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 వాళ్లే కదా అని సూర్యుడు అనుకునేటటువంటి పరిస్థితి అలాంటివి ఏముండవు. సమమాల న్యాయం, సూర్య భగవానుడు కదా న్యాయం, అందరికీ సమానమైన న్యాయం ఉంటుంది. ఇక్కడ బాధపడాల్సి వస్తే ఖచ్చితంగా బాధ పెడతాడు. రవిదశ యోగించబోతే చాలా మంది యోగించిన వాళ్ళు ఉన్నారు. రవి కృతికా నక్షత్రం అయి ఉండి రవిదశ యోగించిన వాళ్ళు ఉన్నారు. రవి బాగలేకపోతే వీళ్ళు తండ్రితో విరోధాలు, తండ్రి దూరం పెట్టడము, లవ్ ఫెయిల్యూర్, లవ్ చేసి వెళ్ళిపోవడాలు ఇవి కూడా జరుగుతాయి ఈ నక్షత్రం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నచ్చింది మాట్లాడుతుందా, వాళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఇష్టపడతారు వాళ్ళు. సో ఆ ప్రాబ్లం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అంటే జాతకం ప్రభావం. అబ్బాయిలు అమ్మాయిల్లో ఏమైనా తేడాలు ఉంటుందా? ఖచ్చితంగా. ఎట్లా ఉంటుంది? అబ్బాయిల్లో కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు, ఇంకా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉంటారు అండి. జాతకం బాగా యోగిస్తే వాళ్ళు మంచిగా వాళ్ళు స్ట్రాంగ్ అన్నట్టుగా వాళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారు పాపం. జాతకం యోగించిపోతే అది వీరన్నీ ఏమంటారు, బడే మాటలు రాబడి నేను అన్ని అలాగే మాట్లాడతారు. ప్రతిదీ అయిపోతుంది, చేసేస్తారు, ఏవి చేయరు, అక్కడ అలాగే కూర్చుంటాడు అని చెప్పేసి అని. ఆడపిల్ల బ్యాలెన్స్, ఆడపిల్లలు ఏ విషయంలో బ్యాలెన్స్. ఎందుకు బ్యాలెన్స్ ఉంటారు అంటే వాళ్ళు బ్యాలెన్స్ వీళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది. ఎందుకు అంటే రవి నక్షత్రం కలుగుతుంది, శత్రు బాధ నివారణ అవుతుంది. రైట్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ గా మాకు తెలియజేశారు. డెఫినెట్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్స్ లో కృతిక డెఫినెట్ గా ఉంటుంది. మంచి వారని కూడా చెప్పారు కాబట్టి ఆనందదాయకం. నెక్స్ట్ ఎపిసోడ్ లో రోహిణి గురించి మాట్లాడతాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, నమస్తే.